నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారీ శక్తి అభియాన్ మహిళా సంక్షేమ పథకాల పట్ల వర్చువల్ గా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మంచిర్యాల పట్టణం హమ్మలివాడలో ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం. మంచిర్యాల జిల్లా కేంద్రం హైటెక్ సిటీ కాలనీలో ఘనంగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. స్థానిక మహిళల తయారీ వస్తువులచే స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఛార్జీలతో కూడిన ఎల్ఆర్ఎస్ పథకానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 29వ వార్డు హైటెక్ సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హైటెక్ సిటీ కాలనీలోని ఓపెన్ జిమ్ మైదానంలో మహిళలు అంతా కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, వార్డు కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాలనీలో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నామని, ఈ సందర్భంగా స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో శారీస్, పిండి వంటలు, గ్రాసరీస్తో కూడిన వివిధ రకాల స్టాల్స్ ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు ఉంటాయని, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, హైటెక్ సిటీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో వివిధ కార్యక్రమాలు అనేటివి చేపట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ హైటెక్ సిటీలో కౌన్సిలర్ చైతన్య గారు పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ చీరలు, జ్యువెలరీ, అలాగే మట్టి పాత్రలు, అలాగే కిచెన్కి సంబంధించిన అప్లయన్సెస్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంకాలం కూడా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మహిళలందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా అందరు కూడా వచ్చి స్టాల్స్ని విజిట్ చేయడం, అలాగే ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను. మంచిర్యాల మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ రోజు శివరాత్రి కావడంతో మేము హైటెక్ సిటీ 29వ వార్డులో ఈరోజు అనగా మార్చి 6వ తారీఖున ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా శారీస్, 1 గ్రామ్ గోల్డ్, ఆయుర్వేదిక్, ఇలాంటి రియల్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఇలాంటి ఎన్నో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇందులో ఈరోజు ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో ఈ సాయంత్రం ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ స్టాల్స్ నైట్ వరకు కొనసాగటం జరుగుతుంది. ఈవినింగ్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఉమెన్స్కి ఎంకరేజ్మెంట్ ఉండేలాగా వాళ్ళని బయటికి తీసుకొచ్చే విధంగా ఓన్లీ ఉమెన్స్ కోసమే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు, ఇలాంటి ఫ్యాషన్ షోలు, ఓల్డ్ ఏజ్ ఉమెన్స్కి కూడా వాళ్ళకు కూడా చాలా ఎంకరేజ్గా పోయినసారి చేయడం జరిగింది ఫ్యాషన్ షో. ఇందులోనే ఇంకా చాలా కార్యక్రమాలు, ఈవినింగ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ ఫెస్టివల్ లాగా ఫ్రీగా వాళ్ళు తెచ్చి పెట్టుకొని సేల్ చేసుకుంటారు సరదాకి. అలాంటివి చాలా ఉన్నాయి సాయంత్రం. ఇది గత 3 సంవత్సరాల నుంచి మేము చేయటం జరిగింది. ఇందులో మహిళలకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉండే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశాము. ఇది ఇంకా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాట్లు, లేఅవుట్లు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న భూ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్లో ఛార్జీలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాదే సత్యం, కౌన్సిలర్ అంకం నరేష్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వగా మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 28,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే దరఖాస్తులపై ఛార్జీలు వసూలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం బూటకపు ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల నుంచి ఛార్జీల పేరుతో దోచుకోవడం మా పార్టీ వ్యతిరేకిస్తుందని, ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ పథకంపై ఛార్జీల వసూలు విధానాన్ని మానుకోవాలని కోరారు. అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇది ఒక అవకాశంగా గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకి రాష్ట్రం వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్కు నిరసనగా ఏదైతే కార్యక్రమం ఉందో దానిలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల పట్టణంలో గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి సూచన మేరకి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఎల్ఆర్ఎస్ కట్టినటువంటి ఈ నియోజకవర్గ స్థాయిలో 28,000 మందికి సంఘీభావంగా ఇక్కడ నిరసన దీక్ష తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంటే పరమాదిగా మేము ప్రభుత్వంలోకి రావడం పదవులే కావాలని పరమాదిగా అబద్ధాలు చెప్పి దగ్గర 420 అబద్ధాలు, 420 అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఆ రోజు గంటాపదంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు, అప్పుడు చేసినటువంటి వాగ్దానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీ కళ్ళకు కనబడతలేవా, చెవులకు వినబడతలేవా అని బీఆర్ఎస్ పార్టీగా మంచిర్యాల పట్టణంగా నిలదీస్తున్నాం. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది, 25 లక్షల మంది పేదవారు ఆ రోజు మీకు కనబడ్డరు. ఈ రోజు మీరు వచ్చేసరికి అది వేలాది రూపాయలుగా కనబడి జేబులలో నింపుకుందామని మీరు గిట్ట అనుకుంటున్నారా? కాబట్టి తక్షణం ఏదైతే కేటీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినరో దాన్ని తక్షణం మీరు ఏదైతే మీరు ఇచ్చిన హామీనే నిలబెట్టుకోమని కోరుతున్నాం తప్ప గుంతమ్మ కోరికలు నెరవేర్చలేదు. ఏదైతే మీరు 100 రోజులలో 6 గ్యారెంటీలతో సహా ఇలాంటి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ హామీలన్నీ నెరవేర్చాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన దగ్గరుండి పోరాడతాం. ఏ ఒక్కరికి కూడా రైతుల కాంచి మొదలు పెడితే, బిజినెస్ కాంచి మొదలు పెడితే సామాన్య ప్రజలకు కూడా అన్యాయం జరగకుండా నిల్చుండవలసిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా ఉన్నది. దానికి మనోధైర్యంగా గౌరవ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకానికే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ కావచ్చు, ఈ మంచిర్యాల నియోజకవర్గ పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం కావచ్చు, రేపు బీఆర్ఎస్ తరఫున ఎంపీ క్యాండిడేట్ కనుక గెలిస్తే ఇలాంటి అన్యాయాలు జరిగితే మేము గట్టిగా పోరాడడానికి మాకు బలం చేకూరుస్తుంది. అది మీకోసమే తప్ప మా కోసం కాదని ప్రజానీకానికి, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గ మంచిర్యాల పట్టణ ప్రజల్ని చేతులు జోడించి నమస్కారం చేసి ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు నిలదీయండి వచ్చిన వాళ్ళని. అలాగే గౌరవ ఏదైతే మనం పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు ఈశ్వరన్నను ప్రకటించినామో వారిని పెద్ద మొత్తంలో మనం గెలిపించుకున్నట్టయితే ఇక్కడ కార్మిక లోకానికి కానీ మంచిర్యాల పట్టణానికి కానీ మనం ప్రజల పక్షాన, పేదల పక్షాన నిలబడడానికి ఒక మనోధైర్యంగా ఉంటుంది. పార్టీ కూడా ధైర్యం వస్తుంది. కాబట్టి మీ పక్షానే, తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలు, మంచిర్యాల పట్టణ ప్రజలు ఉండాలని కోరుకుంటూ మంచిర్యాల పట్టణ ప్రజలకు, మంచిర్యాల జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత పిలుపు మేరకు మా పెద్దలు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికలకు ముందు
420 హామీలు ఇచ్చిందో ఆ 420 హామీలను 6 గ్యారంటీలుగా మలుపుకొని దొంగ నాటకం ఆడుతున్న సందర్భం. ప్రజలారా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఆ రోజు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఏదైతే ఎల్ఆర్ఎస్ పెట్టిందో ఎల్ఆర్ఎస్ఏ కాదు రేపు రాష్ట్ర ప్రజలకు ఎంఆర్ఎస్ కూడా పెడతాడు అని ఎద్దేవా చేసిన సంగతి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ మిత్రులారా. ఆ రోజు ఎంఆర్ఎస్ అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అడుగుతాడు. రేపు ఎవరు భార్య భర్తలను మా కొడుకులు కోడళ్లను మనవలు మనవరాలను కూడా వారసత్వం లేకుండా చేస్తారు అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారో మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మీకున్నది. అట్లాగే చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏమన్నారు, మీకు ఎల్ఆర్ఎస్ పెంచే తీసుకునే ధైర్యం మీకు ఎక్కడిది, తీసుకునే హక్కు మీకు ఎవరిది అని అడిగిండు. మీకు నిజంగా ప్రజలారా గమనించండి, మీరు ఎల్ఆర్ఎస్ కట్టకండి. మాకు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపాయి లేకుండా మేము ఎల్ఆర్ఎస్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే చూసుకుంటే 3 మంత్రులు మా సీతక్క ఏం చెప్పింది, ఈ సొమ్మును దాచుకుంటాను అని సీతక్క చెప్పడం జరిగింది. అట్లాగే ఆ రోజు ప్రెసిడెంట్ గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారంటే నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ ఓన్లీ కాంగ్రెస్ ముద్దు అని చెప్పిండు. మేము కాంగ్రెస్ అధికారం రాగానే పూర్తి ఎల్ఆర్ఎస్ లేకుండా ఫ్రీ ఎల్ఆర్ఎస్ తోని మీ అందరికీ సౌకర్యం కలిగిస్తామని చెప్పిండు. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టులోనే కేసు వేసిండు. మాకు ఎన్నో మెమోరాండం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండు. మేము ఎల్ఆర్ఎస్ పై పోరాటం చేస్తామని చెప్పిండు. ఈ ఒక ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి 3 మంత్రులు మీరు చెప్పిన మాటను చేయలేకపోతున్నారు. ప్రజలను ఈరోజు నడ్డి విడుతున్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నారు. మన మంచిర్యాల మున్సిపాల్లో 23,301 మంది ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నారు. ఈరోజు కోల్బెల్ట్లో నస్పూర్ మున్సిపల్లో 4,000 మంది ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నారు. ఈరోజు లక్షట్పేట మున్సిపల్లో 200-300 మంది ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకున్నారు. ఈరోజు 20,000 కోట్లు దండుకొని మీరు జేబులు నింపుకోవడానికి పెట్టుకున్నారా అని నేను నిలదీస్తున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ నీచ నికృష్టమైన ఆలోచనతో ముందుకు సాగుతుంది. ప్రజలను బొందబెట్టే కార్యక్రమం చేస్తాను, ప్రజలను నడ్డి విరిచే కార్యక్రమం చేస్తాను. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకేమైనా మానవత్వం ఉంటే మీరు ప్రజలకు మేలు చేయండి. ఈరోజు ఫ్రీ కరెంటు బిల్ అని కొంతమందికి ఫ్రీ కరెంటు బిల్ ఇస్తాను. గ్యాస్ సిలిండర్ అయ్యేది మహిళలకు 2,500 అయింది. ఎక్కడికి పోయినాయి? ఈరోజు మీరు చేసే హామీలు ఎక్కడికి పోయినాయి? ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోకుండా రేపు కలెక్టర్ గారికి కూడా మాజీ ఎమ్మెల్యే గారితో మెమోరాండం ఇస్తాం. ఖచ్చితంగా ధర్నాలు రాష్ట్ర విద్రోహం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద నాయకులు ఉన్నా కాంగ్రెస్ నాయకులారా మీరు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయండి, మీకు తోడ్పాటు ఉంటాం. లేకుంటే మీ అంతు చూస్తాం, నిలదీస్తాం. మేము ఎక్కడికైనా కాచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నారీ శక్తి వందన్ అభియాన్ కార్యక్రమంలో మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నారీ శక్తి వందన అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచిర్యాల నియోజకవర్గం స్థాయిలో నారీ శక్తి అభియాన్ జిల్లా ఇన్ఛార్జి సోమారపు లావణ్య, కోఆర్డినేటర్ రజనీష్ జైన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నారీ శక్తి అభియాన్ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందుతున్న మహిళా లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి మహిళలు నిర్వహిస్తున్న ఆర్థిక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారీ శక్తి అభియాన్ కోఆర్డినేటర్ రజనీష్ జైన్ మాట్లాడుతూ నారీ శక్తి అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి దేశవ్యాప్తంగా మహిళలు రుణాలు పొంది అనేక ఆర్థిక కార్యకలాపాల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలకు పొందుతున్న ఆర్థిక లబ్ధిదారులు మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి అభియాన్ లబ్ధిదారులు మహిళలతో ప్రత్యక్షంగా మాట్లాడించడం జరిగిందన్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణం హమ్మాలివాడలో ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రదర్శించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి మహిళలతో చర్చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, పచ్చ స్వప్న, తిరుమల, ఆకుల సంతోష్, ఎస్ రాజునూరి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారీ శక్తి వందన్ అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి దేశంలో ఉన్న ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నారీ శక్తి వందన్ అభియాన్ అంటే ఎవరైతే
కేంద్ర ప్రభుత్వం నుండి రుణాలు స్వీకరించారో ఆ యొక్క మహిళలకు వెళ్ళి కలవడము, వారికి అభినందనలు చెప్పడము, రానున్న రోజుల్లో ఏవైతే వీళ్ళు లోన్లు తీసుకొని చేశారో దేశ ఆర్థిక పరిస్థితుల్లో వారు కూడా ముందుండి మహిళల ద్వారా ఆ కుటుంబము ప్రగతి సాధించాలని దృఢ లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు మహిళలకు అనేక రకాల పథకాలను ఇవ్వడం జరిగింది. ఈ పథకాలను లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్క లబ్ధిదారులను కలవడము, వారికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వారికి నరేంద్ర మోడీ ద్వారా మేము వచ్చామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ మహిళలతో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడం జరుగుతుంది. వారు మాట్లాడేది రానున్న రోజుల్లో ఇంకా ఏ రకమైన పథకాలు ఉంటాయి, మహిళా మనులు పురోగతి ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో నారీ శక్తి అభియాన్ ఏదైతే మహిళల కోసం ప్రత్యేకంగా వారికి ఉన్నత స్థాయిని తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దేశమంతా, రాష్ట్రమంతా, అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారీ శక్తి అభియాన్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. మరి మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళలపై చిత్తశుద్ధిని వారు తెలియజేస్తున్నారు. మరి రాబోయే కాలంలో తప్పకుండా మహిళల యొక్క పురోగతి, మరి మహిళలకు ఎలాగా వారు ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో మా మూలనా చేరే విధంగా చేరేయా లేదా అని నేరుగా కూడా ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడినటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేరుగా తన ప్రజలతో తను మాట్లాడాలని ఒక ఆలోచనతో ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో తప్పకుండా నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టాలని ఒక మంచి ఆలోచనతో, దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క మహిళ కూడా ఉంది. అంతే విధంగా వారికి కూడా ఏదైతే వారి సాధికారత కోసం కృషి చేస్తారని తప్పకుండా మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. వారి యొక్క నాయకత్వంలో ఇంకా ముందుకు ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జై నరేంద్ర మోడీజీ. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విధంగా ఉచితంగా అమలు చేయాలి అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది దరఖాస్తులపై కనీసం ₹1,00,000 చొప్పున మొత్తం 20,000 కోట్ల రూపాయల వరకు భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ల పేరిట 25 లక్షల మంది దరఖాస్తుదారుల గురించి 20,000 కోట్ల వరకు వారి రక్త మాంసాలను పీల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎల్ఆర్ఎస్ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డకోలుగా మేనిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారంటీలను ఇచ్చారని, కానీ బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలనే కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ఫ్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలన్నారు. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు అడ్డకోలుగా మాట్లాడారని ఆమె అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఎమ్మెల్యే కోవాలక్ష్మి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 10 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు సభ్యులు, మహిళా నాయకులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు, ఎల్ఆర్ఎస్ బాధితులు, ప్రజలు పాల్గొన్నారు. ఆ రోజు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎల్ఆర్ఎస్ గతంలో మరి కేసీఆర్ సార్ ఆ రోజు ఎల్ఆర్ఎస్ చేయొద్దు అనేసి మరి ఆ రోజు ప్రభుత్వంలో మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు విమర్శించడం జరిగింది. ఎల్ఆర్ఎస్ వద్దు, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఫీజు లేకుండా ₹1 కూడా కట్టకుండా మిగతా ప్రజలకు ఏవైతే ఫ్లాట్స్ రెవెన్యూ ఫ్లాట్స్లలో ఉన్నారో పేద ప్రజలు వారికి ఉచితంగా వారికి పట్టాలు ఇవ్వాలనేసి మరి ఇదే రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే మన ఇప్పుడు గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారు కూడా మరి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నామంటే ఆ రోజు మీరు మాట్లాడారు, మరి ఈ రోజు ఏమైంది? ఈరోజు మీరు ప్రభుత్వంలో వచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఈరోజు ఉచితంగా మీరు ప్లాట్లు మన పేద ప్రజలకు
ఇవ్వాల్సింది పోయి ఆ రోజు డిమాండ్ చేసిండ్రు. మరి ఈ రోజు ఎందుకు మర్చిపోయారని మేము అడుగుతున్నాం. ఈ రోజు మరి ఇప్పుడు అందరికి కూడా నోటీసులు పంపించారు. ప్రతి ఒక్కరు కూడా మరి LRS మీద మరి ఇవాళ మీరు డబ్బులు కట్టండి అనేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆదేశాలు ఇచ్చారు అధికారులు. కాబట్టి మేము ఈరోజు మన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆదేశాల ప్రకారంగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఆదేశాల ప్రకారంగా ఈరోజు నియోజకవర్గాలలో మరి ఈరోజు మరి ఏదైతే మన ధర్నా కార్యక్రమాలు మరి పేద ప్రజల తరపున ఈరోజు మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం. ఈరోజు ఆసిఫాబాద్లో చాలామంది పేద ప్రజలు ఇక్కడ చాలామంది ఇవాళ మన ప్రభుత్వ స్థలాలలో మరి వాళ్ళ ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఉచితంగా వారికి పట్టాలు ఇవ్వాలని మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము LRS మీద ఆ రోజు మాట్లాడినామంటే ఈ నాయకులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు, ఇవాళ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇవాళ మరి పేద ప్రజల్ని మరి ఇవాళ వారికి ఏం న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం. మరి ఏదైతే ప్రభుత్వము రావడానికి కోసం ఎన్నో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మర్చిపోయి మరి ఇవాళ ఏవైతే 6 గ్యారంటీలు అన్నారు 6 గ్యారంటీలలో కూడా ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు చేసింది లేదు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, మళ్ళీ తర్వాత గృహజ్యోతి అన్నారు, ఇవాళ కళ్యాణ లక్ష్మికి మరి ఇవాళ 1,01,16 రూపాయలు గతంలో ఉన్నవంటి మన కేసీఆర్ సార్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఇచ్చిన వంటి మరి ఇప్పుడు కూడా అవే 1,01,16 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళ గ్యారంటీ ఏంటి? మరి కళ్యాణ బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 110 కేంద్రాలలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ను అనుసంధానం చేస్తూ రాష్ట్ర జిల్లా పాలనా అధికారులు, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులు వ్యవసాయ రంగంలో సాంకేతిక పరంగా పురోగతి సాధించడానికి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు సైంటిస్టులు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ రైతులు నూతన టెక్నాలజీ సిస్టమ్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ పంటలు ఏ విధంగా పండించుకోవాలో ఈ కార్యక్రమాల ద్వారా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు వివరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతులు పాడి పంటలు, కూరగాయల పెంపకం, పూల తోటల అభివృద్ధి, పురోగతి సాధించుకునే విధంగా శిక్షణ తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించుకుంటారని, అదేవిధంగా అన్ని శాఖల అధికారులు ఈ వేదిక నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో చర్చించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్, ఏడి సురేఖ, తహసీల్దార్ వైవి ప్రసాద్, ఎంపీడీఓ మహేందర్, వందన, కిరణ్మయి, ఏఈఓలు నాగదీప్తి, శ్రీనివాస్, పుష్ప, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి 6 లక్షల ప్రాఫిట్ నేను సంపాదించగలుగుతున్నాను సార్. అండ్ దెన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ అంటే నేను ఏ విధంగా అయితే ప్రతిసారి నేను సార్లకు, సైంటిస్టులు కేవీకే మా దగ్గరలో ఉన్నటువంటి సార్లకి, వ్యవసాయ అధికారులకి అందరికీ పిలిపించి నేను పంట చూపించి చీడపీడలను ఏ కషాయాలు స్ప్రే చేయాలి సార్ అని అడుగుతుండేవాడిని. అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం, అంటే చాలా సమయం అనేది తీసుకుంటుంది. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ వల్ల మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో LRS పై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఈ రోజు చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం చెన్నూరు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గతంలో మరి BRS పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఏదైతే అప్పటి PCC అధ్యక్షులు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, అదేవిధంగా సీతక్క లాంటి వాళ్ళు, ఇవాళ రేవంత్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, మరి అప్పుడు BRS పార్టీ పేద ప్రజలకు ఈ LRS స్కీమ్ తీసుకొచ్చి నామాత్రంగా మరి రుసుము ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్ చేయాలని చెప్పేసి అని, ఈ భూములని వాళ్లకు మరి క్రమబద్ధీకరించి వారికి మేలు చేయాలని చెప్పేసి అని ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం మరి ఇవాళ కేసీఆర్ గారు తీసుకుంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు గగ్గోలు పెట్టి మరి ఏకంగా ఆ కోర్టులను కూడా ఆశ్రయించి మరి కేసు వేయించి
ఆ యొక్క ఎల్ఆర్ఎస్ పథకాన్ని మరి నిర్వీర్యం చేసి అది కాకుండా చేసి పేద ప్రజలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు 2 నెలలు అవుతుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎంబడే మరి ఈ ఎల్ఆర్ఎస్ని మరి తీసుకురావడం. ఇవాళ దాదాపుగా 25,44,000 పేద కుటుంబాలకు ఇవాళ ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క లబ్ధిదారునికి ₹1,00,000 మరి పెనుభారం మోపి ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు అధికారంలో వచ్చిందో మరి దొంగ హామీలు ఇచ్చుకుంటూ నెరవేర్చలేని హామీలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారీ శక్తి అభియాన్ మహిళా సంక్షేమ పథకాల పట్ల వర్చువల్ గా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మంచిర్యాల పట్టణం హమ్మలివాడలో ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం. మంచిర్యాల జిల్లా కేంద్రం హైటెక్ సిటీ కాలనీలో ఘనంగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. స్థానిక మహిళల తయారీ వస్తువులచే స్టాల్స్, ఎగ్జిబిషన్ ఏర్పాటు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఛార్జీలతో కూడిన ఎల్ఆర్ఎస్ పథకానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.